హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ముఖ్యంగా ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగానికి సంబంధించి పాలిటీని ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనలో చాలామంది ఏం చేస్తారు, పాలిటీని పేజ్ 1 నుండి స్టార్ట్ చేసి పేజ్ ఎండ్ వరకు చదువుతారు. మధ్యలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అసలు పాలిటీని ఎలా స్టార్ట్ చేయాలి, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఎలా అవగాహన చేసుకోవాలనే దానిపై ఈ వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా మనకు ఇండియన్ పాలిటీని అంటే భారత రాజ్యాంగాన్ని 22 భాగాలుగా పొందుపరిచారండి. అంటే 22 భాగాలుగా డివైడ్ చేసి వాటిలో ఒక్కొక్క భాగానికి కొన్ని ఆర్టికల్స్ కేటాయించి 1 నుండి 395 వరకు ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. అసలు మరి ఏమున్నాయి దీనిలో అని మనం వీడియోలో చూద్దాం. అయితే పార్ట్ 1కి వచ్చేసరికి భారత భూభాగం అంటే భారతదేశం యొక్క భూభాగం, దాని సరిహద్దులు మరియు రాష్ట్రాలు, వాటి సరిహద్దులు, నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్పుల గురించి, వీటన్నింటి గురించి భారత భూభాగం అనే పార్ట్ 1లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లో పౌరసత్వం అంటే భారత పౌరులకు ఉండే పౌరసత్వం ఏంది, అసలు వీళ్ళు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళకి అక్కడ ఉండే పౌరసత్వం ఎలాంటి రూల్స్ ఉంటాయి, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పౌరసత్వ రూల్స్ ఏముంటాయి, ఇలాంటి అంశాలన్నీ పౌరసత్వంలో ఉంటాయండి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. మరి ఈ పౌరులకు హక్కులు ఉండాలి కదా, సో ఆ హక్కులు 12 నుండి 35 వరకు పొందుపరిచారు. ఈ హక్కులు మొదట్లో 7 ఉండేవి, 7లో నుంచి ఆస్తి హక్కు తీసేశారు. దాన్ని 31 ఆర్టికల్లో ఉండేదండి, దాన్ని తీసి ఇప్పుడు 300A ఆర్టికల్లో పొందుపరిచారు. అయితే ఇక్కడ ఉన్న ముందుగా 6 హక్కులను చూసినట్లయితే సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఇలా 6 హక్కులు ప్రస్తుతం ఉన్నాయి. మరి ఈ హక్కులతో పాటు కొన్ని ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆదేశిక సూత్రాలు 36 నుండి 51 వరకు మనకు పొందుపరచడం జరిగింది. వాటితో పాటు 4A భాగంలో ప్రాథమిక విధులు ఉన్నాయి. అంటే మనకు హక్కులు ఇచ్చినప్పుడు కొన్ని విధులు కూడా మనం నిర్వహించాల్సి ఉంటుంది. అవి 51A అనే ఆర్టికల్లో ఉన్నాయి. అయితే దీంట్లో ప్రాథమిక విధులు మనకు 11 ఉంటాయండి. ఈ ప్రాథమిక విధులు ఏముంటాయి మరి అని చెప్పేసి అంటే జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడం, తర్వాత మన దేశ సంపదను కాపాడడం, ఇలాంటి తదితర అంశాలు 11 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. మరి ఈ భూభాగం ఉంది, పౌరులు ఉన్నారు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని విధులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మరి చట్టాలు చేయాలి, వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వం కావాలి. కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది 52 నుండి 151. మరి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉంటారు, ఏం అంశాలు ఉంటాయి అంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ఉంటారు, ఉపరాష్ట్రపతి ఉంటారు, లోక్సభ, రాజ్యసభ, మంత్రి మండలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఉంటాయి. మరియు అటార్నీ జనరల్ ఉంటారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. సుప్రీంకోర్టు అసలు ఏర్పాటు ఎట్లా జరిగింది, దాంట్లో ఉండే న్యాయమూర్తులకు ఉండే అర్హతలు ఏంది, వాళ్ళ వయస్సులు, వాళ్ళ జీతాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అది పార్ట్ 6లో. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏముంటుంది, ఇక్కడ ఎలా అయితే ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉంటారో ఇక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసనసభ, విధానసభ, వీటన్నిటికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఉండే జీతాలు కావచ్చు, వాళ్ళకు ఉండే అర్హతలు కావచ్చు, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి. మరి వాటితో పాటు 7వ ఆర్టికల్ 14 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఉండేదండి. ఇప్పుడు ఈ 7వ భాగం అనేది తీసేసారు. ఇది 238 ఆర్టికల్లో ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ ఇది లేదు. ఇది ఎప్పుడు తీసేసారంటే 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేసారు ఈ 7వ భాగాన్ని. మరి నెక్స్ట్ 8వ భాగం. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు మనకు అందరికీ తెలిసినవే, అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, లక్షద్వీప్స్ కావచ్చు, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, ఇలాంటివి సంబంధించి వీటన్నిటికి సంబంధించి 239 నుండి 242 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 9వ భాగంలో పంచాయతీలు ఉంటాయి. అసలు ఈ పంచాయతీలు దీంట్లో 2 రకాలు ఉంటాయి, 9A, 9B. 9Aలో మున్సిపాలిటీలు ఉంటాయండి, మున్సిపాలిటీలు. తర్వాత 9Bలో సహకార సంఘాలకు సంబంధించి, అంటే ఇక్కడ ఏముండదు, మున్సిపాలిటీకి సంబంధించిన వాటి యొక్క విధులు కానీ అట్లాంటివి సంబంధించిన విషయాలు ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాలు, అంటే ఈశాన్య రాష్ట్రాలు, మనకు నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, ఇట్లాంటికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కొన్ని విషయాలు ఉంటాయి. సో నెక్స్ట్ 11. ఇక్కడ చూడండి, ఈ 11 నుంచి ఈ 13 వరకు ఒక పార్ట్ ఉంటుందండి. ఎట్లా అంటే కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు ఉంటాయి, కేంద్ర రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు. అంటే
మొత్తం మీద ఏముంటాయంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన సంబంధాలు ఉంటాయి. దీనిలో ఏముంటాయి? పరిపాలన అంటే వీళ్ళ పరిపాలన ఎట్లుంటది, వాళ్ళ పరిపాలన ఎట్లుంటది, వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు ఎట్లుంటాయి. నెక్స్ట్ ఆర్థిక సంబంధాలు, అసలు కేంద్రంలో వచ్చే పన్ను ఎంత, రాష్ట్రంలో వచ్చేంత పన్ను ఎంత, ఈ పన్నులకు సంబంధించి డివైడ్ చేయడం ఎట్లా, ఒకవేళ ఆర్థికంగా మనకు కేంద్రం సపోర్ట్ నిధులు ఇస్తే ఎట్లా పంచుతుంది, వీటన్నింటికి సంబంధించింది. నెక్స్ట్ వ్యాపార వాణిజ్య సంబంధాలు, అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వ్యాపారంకి సంబంధించిన వాణిజ్య సంబంధాలు అనేటివి అక్కడ పొందుపరిచారు. అది ఇక్కడ 301 నుండి 307 వరకు. అలాగే కేంద్ర రాష్ట్ర సర్వీసులు, మరి కేంద్రంలో రాష్ట్రంలో గవర్నమెంట్ నడిపేటప్పుడు మనకు కావాల్సిన సర్వీసులు కూడా ఉంటాయి కదండి. ఇక్కడ కేంద్రంలో అయితే యూపీపీఎస్సీ ఉంటుంది, రాష్ట్రంలో అయితే స్టేట్ పిఎస్సి ఉంటుంది. సో అలా వీళ్ళకి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇక్కడ 14A కొన్ని ట్రిబ్యునల్స్ కూడా పొందుపరిచారు, అది 323 ఏపీలో ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల సంఘం దేని గురించి ఉంటుంది? రాష్ట్రంలో మరియు దేశంలో ఎన్నికలు నిర్వహించడం, ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీల గుర్తులను కానీ, పార్టీని నేషనల్ పార్టీనా లేకపోతే స్టేట్ లెవెల్ పార్టీనా డిసైడ్ చేయడం కానీ, వీటన్నిటికి సంబంధించి ఎన్నికల సంఘం ఉంటుంది. ఓటర్ల జాబితాను విడుదల చేయడం, ఇలాంటి పనులన్నీ ఎన్నికల సంఘం చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 16ది కొన్ని తరగతులకు ప్రత్యేకత, అంటే ఈ తరగతులు ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, వీళ్ళందరికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయి, వాటికి సంబంధించిన వివరాలు ఉంటాయి. నెక్స్ట్ 17th భాగంలో భాషలు ఉంటాయి. ఈ భాషలు ప్రస్తుతం 22 ఉన్నాయండి. అది 343 నుండి 351 వరకు. ఈ 22 భాషలు రాజ్యాంగం అధికారంగా గుర్తించింది. కానీ మన దేశంలో 22 కాదండి, చాలా భాషలు ఉన్నాయి. కాకపోతే వాటన్నిటిని రాజ్యాంగం గుర్తించలేదు. కేవలం గుర్తించిన భాషలు 22 మాత్రమే. అయితే 18వ భాగంలో అత్యవసర అధికారాలు ఉంటాయి. అసలు ఈ అత్యవసర అధికారాలు ఎవరికి ఉంటాయి? రాష్ట్రపతికి. రాష్ట్రపతి అసలు అత్యవసర అధికారాలు ఏముంటాయంటే అతనికి పరిపాలన సంబంధమైన అత్యవసర అధికారాలు ఉంటాయి, ఆర్థిక సంబంధమైనవి ఉంటాయి, కొన్ని సైనిక సంబంధమైనవి ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి అత్యవసర అధికారాలు ఉంటాయి. నెక్స్ట్ వివిధ అంశాల మినహాయింపులు, అంటే భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరచబడిన అంశాలకు కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ 20వది రాజ్యాంగ సవరణ. ఈ 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఒక ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేస్తుందండి. ఈ రాజ్యాంగ సవరణ అంటే ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న అంశాలను తీసివేయాలన్నా పొందుపరచాలన్నా దీన్ని రాజ్యాంగ సవరణ ద్వారానే చేస్తారు, అదే రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 21లో ప్రత్యేక నిబంధనలు, అంటే రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి, వాటికి సంబంధించి 369 నుండి 392 వరకు ఆర్టికల్స్ మనకు చెప్తాయి. నెక్స్ట్ 22 పార్ట్లో వచ్చేసి రాజ్యాంగం హిందీ తర్జుమా, అంటే రాజ్యాంగంలో మొదటి పేజీలు ఏవైతే ఉంటాయో వాటిని హిందీలో తర్జుమా చేసి ఉంటారు. అవి 393 నుండి 395 ఆర్టికల్ వరకు మనకు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనం పాలిటీని చూసినట్లయితే పాలిటీని ఒక 3 భాగాలుగా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బాగా గమనించండి. ఫస్ట్ భారత భూభాగం ఉంది. ఈ భూభాగంలో కొంతమంది పౌరులు ఉన్నారు, వాళ్ళకి పౌరసత్వం ఉంది. ఈ పౌరసత్వం ఉన్న వారికి కొన్ని హక్కులు కూడా కావాలి. అంటే భూభాగంలో పౌరులు ఉన్నారు, పౌరులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు ఉన్నతో పాటుగా విధులు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నింటినీ చూసుకోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వం ఉంది, మరి దీని కింద రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మరి దీని కింద కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో వీటితో పాటు కొన్ని పంచాయతీలు ఉన్నాయి, 9Aలో మున్సిపాలిటీలు, 9Bలో సహకార సంఘాలు, కొన్ని షెడ్యూల్ గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఈ 10ని ఒక పార్ట్ అనుకోండి. నెక్స్ట్ 11 నుండి 13 వరకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంటే పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఈ 3 సంబంధాలకు సంబంధించి ఒక పార్ట్ అనుకోండి. నెక్స్ట్ 14 నుండి 22 వరకు ఒక పార్ట్గా తీసుకుంటే కేంద్రానికి రాష్ట్రానికి సర్వీసులు ఉన్నాయి, ఎన్నికలకు సంబంధించి, తర్వాత కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినవి, తర్వాత భాషలు, అత్యవసర అధికారాలు రాష్ట్రపతికి, వివిధ అంశాలు మినహాయింపులు, రాజ్యాంగ సవరణ, ప్రత్యేక నిబంధనలు, హిందీ తర్జుమా, వీటన్నింటిని ఒక భాగం కింద చూసుకున్నట్లయితే మనం ముందుగా పాలిటీని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే అండి ఈ కంప్లీట్ 22 భాగాలు నేర్చుకున్న తర్వాతనే మీరు పాలిటీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా బుక్ తీసుకొని చదువుతుంటే మనకు ముందు చార్టర్డ్ చట్టాల గురించి వస్తుంది, వాటి గురించి చదువుతుంటే మనకు అసలు అర్థం కాదు, ఇదేంద్ర నాయన పాలిటీ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు మళ్ళీ నేను హిస్టరీ చదువుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు వీటిపైన కంప్లీట్ అవగాహన తెచ్చుకున్న తర్వాత వీటితో పాటు 12 షెడ్యూల్ ఉన్నాయండి. ఆ షెడ్యూల్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ పొందండి.